ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. అది అన్యులు మనకి ప్రసాదం ఇస్తారు కదా, అది తినొచ్చా లేదా అని మా ఆఫీస్లో తిరుపతి లడ్డు తీసుకొచ్చారు. అది అందరికీ ఇచ్చారు. నేను తీసుకోకపోతే మీరు తినరు కదా, మేము ఏది ఇచ్చినా క్రైస్తవులు మీరు ఏది తినరు, మీరు ఇచ్చింది అన్నీ మేము తీసుకోవాలి, మేము తినాలి, అదేంటి అలాగా అని చెప్పేసి అంటే అలా ఏమి ఉండదు అండి అని అప్పుడు నేను తీసుకున్నాను. ఓకే, అలా తినచ్చా లేదా రైట్. ఓకే, నీకు ఎవరైతే లడ్డు ఇచ్చారో వాళ్ళని బాప్తిసం తీసుకోమని చెప్పమ్మా. మనకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి, మన గ్రంథం ఏమైతే చెప్తుందో దాని ప్రకారం జీవించాలి. కాబట్టి అన్నీ తీసుకుంటాం మనం. వారు ఆహారం ఇస్తే మనం ఖచ్చితంగా తీసుకుంటాం. వారు బర్త్డేస్కి వెళ్ళాలి, వారి మ్యారేజ్లకు వెళ్ళాలి, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ మనకు క్రైస్తవులుగా కొన్ని నిబద్ధత ఉంది, కొన్ని ప్రత్యేకమైనటువంటి నిష్ఠ ఉంది. అదేంటంటే రెండు విషయాలు. ఒకటి, విగ్రహానికి అర్పించింది మనం ఏం చేయకూడదు, తినకూడదు. లేదు అలా కాదు, బయట నుంచి అదే టేస్ట్తో ఉన్నటువంటి లడ్డు తీసుకొచ్చి తినమంటే మనం తినచ్చు, వాళ్ళ చేతులుగా ఇచ్చింది. కానీ విగ్రహార్పితం మనం ఏం చేయకూడదు, తినకూడదు. సో అందుని బట్టే దాన్ని విగ్రహానికి అర్పించారు కాబట్టి సో మనం తినకూడదు. వాస్తవానికి చెప్పాలి, మాకు కొంత నియమం ఉంది. చాలామంది నిష్టలు చేస్తుంటారు, కొన్ని నియమాలు ఉంటాయి, 40 దినాల నియమాలు ఉంటాయి. మాల వేస్తుంటారు. ఆ మాల వేసినటువంటి వారిని దగ్గరికి వెళ్ళి మీరు నాన్ వెజ్ తినండి అని చెప్పి చికెన్ జాయింట్ పలావ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు అంటారు మేము 40 దినాలు మేము నిష్టలో ఉన్నాం, 40 దినాలు మేము ఒక నియమంలో ఉన్నాం, అందుని బట్టి ఈ నియమాన్ని గౌరవిస్తామంటారు. మరి మనం జీవితాంతం ఒక నియమాన్ని పెట్టుకున్నాం. స్తోత్రం చెప్పండి. 40 దినాలు కాదు, లేకపోతే 1 సంవత్సరం కాదు, జీవితాంతం నియమంలో ఉన్నాం. క్రైస్తవులు అంటే జీవితాంతం నియమంలో ఉంటాం. కాబట్టి సో విగ్రహార్పితం మనం తినకూడదు. ఆన్సర్ దొరికిందని భావిస్తున్నాను. చప్పట్లు కొడదాం. చక్కగా ఆన్సర్ చేశారు. నిసిపాల్ గారు కూడా ఎక్స్టెన్షన్ ఉందా? దేవుని లేఖనాల్లో ఏం చెప్తుందంటే 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నాకు రావలసిన మహిమ ఎవరికైనా వస్తే ప్రభు తట్టుకునేవాడు కాదు. ఆ ఒక్క విషయంలోనే ప్రభు జలసిగా ఉంటాడు. అయితే ఈరోజు నా ప్రసాదాలు కానివ్వండి, బొట్టు కానివ్వండి, ఎవరి నామం పేరట వారిస్తున్నారు. అది ఏదైతే దేవత కావచ్చు, దేవుడు కావచ్చు, ఆ నామం పేరట బొట్టు పెట్టడం కావచ్చు, ప్రసాదం ఇవ్వడం కావచ్చు జరుగుతుంది కదా. ఎవరి పేరటైతే అది తీసుకొని వచ్చారో వారికి మహిమ వెళ్ళిపోతుంది. కాబట్టి అది దేవునికి ఇష్టం కానీ పని అంతే మాత్రం. కానీ వారి మీద మనకు శత్రుత్వం లేదు, వారు ఎవరు మనకు విరోధులు కాదు, ఏది కాదు. మనం ఒక నిష్టలో ఉన్నాము, మన ప్రభువుకి రావాల్సిన మహిమ మనం తీసుకురావాలి ఆయన బిడలముగా. కాబట్టి అదొక్కటే, కానీ వారి మీద శత్రుత్వం మనకేమీ లేదు, దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళని హర్ట్ చేయొద్దు. మేము అస్సలు తీసుకోం, ఇదంతా విగ్రహాలు ఇవేమీ అనకూడదు. మీరు దాన్ని ఏంటంటే మాకు నియమం ఉంది, అర్థమయ్యేలాగా వారికి చాలా సౌమ్యంగా చెప్పాలి. ఎప్పుడైనా వారికి సువార్త చెప్పేటప్పుడు మీ మాట వినాలి అంటే, మీరు సువార్త కొరకు వారిని గెలుచుకోవాలంటే చాలా సౌమ్యంగా మాట్లాడాలి. మా పరిస్థితి ఇది, మీరు బాప్తిసం తీసుకోమంటే తీసుకోరు, మీరు ఒకవేళ మాలలో ఉంటే 40 దినాలు చాలా నిష్టగా ఉంటారే, ఆ నిష్ట మాకు జీవితాంతం ఉందని అర్థమయ్యేలా చెప్పినప్పుడు వాళ్ళని మనం పోగొట్టుకోకుండా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో జ్ఞానం కలిగి అలాంటి విషయాల్లో మనం ప్రవర్తించినట్లయితే వారికి సువార్త చెప్పడానికి వీలుంటుంది. యు అగ్రీ? సమాధానం దొరికిందన్న వారు బిగ్గరగా చప్పట్లు కొట్టండి. చక్కగా దేవుని సేవకులు ఇద్దరు కూడా మనకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ఉన్నారు.